హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటీన్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే నేను ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాము. మీరు చూడొచ్చు, గేట్ నెంబర్ 5 దగ్గర అయితే ఉన్నాము. మీకు స్టేడియం కూడా క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో రచ్చ లోపల సౌండ్స్ మొత్తం, ఎందుకంటే మరి కొద్దిసేపట్లో మెస్సీ రాబోతున్నారు. వాల్ నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు మెస్సీ గారు ఇక్కడికి వస్తారని. మనతో కలిసి ఇంకోటి రేవంత్ రెడ్డి గారితో పాటు ఆపోజిట్ లో మెస్సీ ఆడబోతున్నారు. సో రచ్చ ఫ్యాన్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత మంది వచ్చారు. చాలా మంది లోనికి వెళ్ళిపోయారు. ఇండియాలో ఈ మాత్రం క్రేజ్ ఫుట్బాల్ కి ఉందంటే నేనైతే అస్సలు నమ్మలేకపోయాను. సో క్రికెట్ అంటే మన వాళ్ళు పడి చచ్చిపోతారు, బట్ ఇప్పుడు ఫుట్బాల్ అన్నా కానీ ఇంతమంది అందరూ మెస్సీ టీ షర్ట్స్ వేసుకొని ఫుట్బాల్ టీ షర్ట్స్ వేసుకొని వచ్చారు. చాలా మంది వరకు అయితే మెస్సీనా రొనాల్డోనా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అందరూ ఆల్మోస్ట్ సీఎం గారి పేర్లు చెప్పడము. సో మస్త్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇంకా అయితే మరికొద్ది సేపట్లో మెస్సీ అయితే రాబోతున్నాడు. ఫ్యాన్స్ అందరూ లిటరలీ ఫోటో దిగితే 10 లక్షలు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోయింది. నైట్ ఇక్కడికి వచ్చి ఫలక్నామా ప్యాలెస్ లో అయితే రెస్ట్ తీసుకుంటాడు. సో ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడికి 2 టీంల మధ్య గేమ్స్ జరగబోతుంది. లాస్ట్ 5 మినిట్స్ లో అయితే రేవంత్ రెడ్డి గారు ఒక పక్క, మెస్సీ గారు ఒక పక్క. సో ఈ 5 మినిట్స్ స్టేడియం మొత్తం గోల ఉంటుంది. లిటరలీ పండగ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ కి ఎంత క్రేజ్ ఉందో ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో అందరూ వచ్చి అంత క్రేజ్ ఉంది ఇక్కడ. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మెస్సీ రాబోతున్నాడు. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాం అన్న. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బట్ దిస్ ఈస్ మెస్సీస్ ఫస్ట్ టూర్ టు ఇండియా. సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో ఇంకా మన గ్రౌండ్ లో రేవంత్ రెడ్డి గారు ఆపోజిట్ లో ఇద్దరు ఆడబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది బ్రో? బ్యాట్కైనా ఆటకైనా రేవంత్ రెడ్డి గెలవాలని కోరుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గెలవడానికి మీకు తెలుసు, నాకు తెలుసు. ఓన్లీ ఫర్ మెస్సీ. వేటకైనా ఆటకైనా రేవంత్ రెడ్డి ఫస్ట్. వేటకైనా ఆటకైనా రేవంత్ రెడ్డి అయితే రేవంత్ బాల్ ఫ్యాన్ గా ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్, బట్ కంపేర్ టు బోత్ ఐ రెస్పెక్ట్. ఆన్సర్లు ఇవ్వద్దు, ఒక్కటే చెప్పాలి. సరే, ఫస్ట్ రొనాల్డో యాజ్ ఎ ఫ్యాన్ పర్స్పెక్టివ్ రొనాల్డో. బట్ మెస్సీ ఫస్ట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి మెస్సీ వస్తున్నాడు కాబట్టి ఎంత ఖర్చు పెట్టి మేము గుంటూరు నుంచి. నేను వీడు కాదు, నేనే కొన్నా. ఎలా అనిపిస్తుంది ఆ మెస్సీ? కొద్దిసేపట్లో మీరు మెస్సీని చూడబోతున్నారు. సో హౌ డు యు ఫీల్ రైట్ నౌ? లైక్ మెస్సీ ఆర్ రొనాల్డో? మెస్సీ ఆర్ రొనాల్డో? ఆబ్వియస్లీ మెస్సీ కోసం వచ్చారంటే మెస్సీ. ఓకే, మెస్సీ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు? అరే మినిమం రేవంత్ రెడ్డి అంతే. కల్ట్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. హెవీ కొంచెం కష్టమైన కాంపిటీషన్ బ్రో, కానీ మెస్సీ ఫ్యాన్ కాబట్టి మెస్సీ. ఎప్పుడన్నా ఇలాంటి స్పోర్ట్స్ వచ్చినప్పుడు సీఎంలు ఎవరన్నా ఫోటోలు దిగుతారు, ఆర్గనైజ్ చేస్తారు, బాగుంది. కానీ మన సీఎం కొంచెం డిఫరెంట్, గేమ్ ఆడతారు, బరిలోకి దిగుతారు. ఫన్ సీఎం కదా, క్రేజీ ఆడతాడు కదా. యూత్ కి మస్తు ఎంటర్టైన్మెంట్ కదా స్పోర్ట్స్ లో. మంచి హైప్ ఇచ్చాడు అన్న. సో మీకు మెస్సీ కోసమే వచ్చా. మెస్సీ కోసమే. లైక్ మెస్సీ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు? మెస్సీ. మీరు బ్రో, మీరు రాని ఏడికి అంత దూరం వెళ్ళిపోతున్నారంటే అసలే హైట్ ఉన్నారు. రేవంత్ అన్న టికెట్ 25,000 పెట్టి కొన్నాను. నేను ఓన్లీ మెస్సీ పెద్ద బిగ్ ఫ్యాన్. మెస్సీని చూడడానికి కోసం చాలా దూరం నుంచి వచ్చాను. అది ఇంకా మన తెలంగాణలో రావడం మనకి చాలా ఇది. మొత్తం వరల్డ్ మొత్తంలో గ్లోబల్ ఫేమస్ మెస్సీ అన్నమాట. సో అలాంటిది మన తెలంగాణ రావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే నేను ఎంత ఖర్చు అయినా సరే చాలా దూరం నుంచి వచ్చాను. చాలా డబ్బులు పెట్టి టికెట్ కొన్నాను. ఖాళీ 2 సెకండ్ చూస్తే చాలని అనుకుంటున్నాను అంతే. అంత పిచ్చి 25,000 పెట్టి మీరు టికెట్ కొన్నారండి? కొన్నామంటే అది ఒక పిచ్చి ఉంటుంది. ఒకటి క్రికెట్ ఇష్టం, ఒకరికి అది ఇష్టం, ఒకరికి గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టం, మాకు ఇష్టం. ఎవరు పిచ్చి దిగుతారేమో అనుకున్నా నేను. ఫోటో 15 లక్షలు లేవు మా దగ్గర, పొలం పేపర్ లేవు. అవి ఉన్నప్పుడు మళ్ళా మేము కొంటాం డెఫినెట్ గా. సో వీఆర్ వెయిటింగ్. ఖచ్చితంగా మెస్సీ గెలుస్తాడు అని అనుకుంటున్నాను. సో ఎప్పుడు అందరిని అడిగే క్వశ్చన్, మెస్సీ ఆర్ రొనాల్డో? ఆబ్వియస్లీ మెస్సీ. ఆల్ టైమ్ మెస్సీ కోసం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మెస్సీ అని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మెస్సీ వచ్చాడు కదా చూద్దాం అన్న పర్పస్ లో కూడా వచ్చింటారు. క్రికెట్ ఫ్యాన్, సారీ ఫుట్బాల్ ఫ్యాన్స్ అనేది వస్తుంటారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగకూడదు అసలు. ఆబ్వియస్లీ మెస్సీ. అంతే. సో పోలీస్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా చాలా బాగా చూస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ కలకత్తాలో అయినట్టు కాకుండా మన రేంజ్ వేరే. మన తెలంగాణ పోలీస్ అనేది చాలా డీసెంట్ గా చాలా పద్ధతిగా చేస్తున్నారు. అన్ని ఏ గేట్ చూసినా దగ్గరుండి మరీ చూస్తున్నారు. స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ గురించి విజయవంతం చేస్తున్నావు. ఏం బ్రో అంత క్రేజీ ఏది బ్రో? అంత క్రేజ్ అంటే మనోడు మామూలు కాదు అన్నయ్య, వరల్డ్ ఛాంపియన్. ఎప్పుడు స్టార్ట్ అయ్యావు నువ్వు విజయవాడలో? ఎప్పుడు స్టార్ట్ అయ్యావు? ఇవాళ పొద్దున. ఇవాళ పొద్దున వచ్చా. ఓకే. సో తీసుకున్న టికెట్ ఎంత పెట్టుకున్నావు బ్రో?
మాకు ఇద్దరు కలిపి 5,000 అయింది. 5,000. సో ఎలా ఫీల్ అవుతున్నావు ఇంకొద్ది సేపట్లో మెస్సీని చూడబోతున్నారు? ఎప్పటి నుంచో ఊరికే స్టాటస్లు, ఫోన్ వాల్ పేపర్లు, టీవీలో చూడాలి కాదు కానీ చూడాలి ఒక రోజు. సెల్ఫీ దిగే ఛాన్స్ వస్తుంది. ఆ? సెల్ఫీ దిగే అన్ని ఛాన్స్ డబ్బులు లేవు. ఇంకే సెల్ఫీ దిగారనుకో ఫ్రీగానే. ఫ్రీగా అయితే దిగుతా. ఎందుకు దిగు? ఫ్రీగానే వస్తే తను నీ దగ్గరకు వచ్చి సెల్ఫీ. అంటే ఒకవేళ మీ దగ్గర పైసలు ఉంటే 10 లక్షలు పెట్టి దిగుతారా? నా దగ్గర ఇంకా ఎక్కువ నాకు ఉంటాయి. నీళ్ళు అది కనపడట్లా క్యూరియాసిటీ మాట్లాడితే కనబడుద్ది. రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రాక్టీస్ చేస్తారు కదా, మరి ఇన్ కేసు అతను మ్యాచ్ లో అసలు అంత అవసరం లేదు. ఆయన ఎక్కడో మనోడేదో సర్లే. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే అహ్మదాబాద్ ని రీప్లేస్ చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాడు కదా, సో అది చాలా నచ్చింది. మామూలుగా లాస్ట్ 5 minutes ఆడతాడు అంతే మ్యాచ్. మెస్సీ అంతే వస్తే ఇంతమంది వచ్చారు కదా జనాలు. అవును. ఇన్ కేసు రొనాల్డో వస్తే మరి వస్తారు. ఫుట్బాల్ ఫ్యాన్స్. ఇన్ కేసు తను వస్తే మరి వస్తాము. చాలా ఆనందంగా ఉంది. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు మెస్సీ హైదరాబాద్ వస్తాను. అసలు హైదరాబాద్ కి రావడం, హైదరాబాద్ లో ఫుట్బాల్ క్రేజ్ చాలా తక్కువ. ఇప్పుడు మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కేరళ తీసుకోండి, అక్కడ ఫుట్బాల్ చాలా ఉంటది. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆలోచించి మనకు ఒక గ్రోత్ తీసుకురావాలి ఫుట్బాల్ అని ఆలోచించి మరి మన కోసం యూత్ కోసం ఇక్కడ తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడికి రావడానికి. చూసారా మా ఫ్రెండ్స్ అందరూ అరిస్తే మా ఆఫీస్ నుంచి వచ్చాము అందరము. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు సిగ్గుపడి. మనగా ఏమి ఉండదు. ఓకే, మెస్సీ ఆర్ రొనాల్డో? మెస్సీ. మెస్సీ ఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారు? సీఎం రేవంత్ రెడ్డి. మన ప్రాక్టీస్ చేస్తారు కదా మరి ఇప్పుడు. అవును, నాకు తెలిసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు 1 week నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. పక్కా ఈసారి గెలవాలనే మామూలుగా ఉన్నది. ఇక్కడ వచ్చాక అంటే ఏమనుకున్నారు మెస్సీ, ఒక్కసారి రేవంత్ రెడ్డి గేమ్ చూసాక అబ్బా ఇతని దగ్గర వచ్చి కోచింగ్ తీసుకోవాలని అనుకుంటారు. మెస్సీ రేవంత్ టిప్స్ నేర్చుకొని మొత్తం నేర్పించేస్తాం. నెక్స్ట్ టైం నుంచి ఇక అనుకుంటా పోయి ఇండియాకి వస్తున్నా ఇంకా బాగా ఆడాలి, రేవంత్ రెడ్డి ఉంటది అక్కడ, అదొక ఫీలింగ్ ఉంటది అక్కడికి. మెస్సీ రేవంత్ రెడ్డి ఆపోజిట్ టీమ్ లో ఆడితే ఏ టీం గెలుస్తారు? బేసిక్ గా నో డౌట్ రేవంత్ రెడ్డి.